సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఏపీలో చాలా చోట్ల నటి శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల విషయంలో శ్రీరెడ్డి ట్విట్టర్లో మంత్రి లోకేష్కు బహిరంగ లేఖను విడుదల చేసింది. లోకేష్ను అన్నా అంటూ వీడియోల్లో అసభ్యకరంగా మాట్లాడానని, అందుకు క్షమించాలని కోరింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంత బాధపడ్డారో వారి మాటల్లో అర్థమవుతోంది. వారి మనోభావాల్ని దెబ్బతీసినందుకు బాధపడుతున్నా. మా కులదైవం వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి తప్పు చేసినట్లు ఒప్పుకుంటున్నా. చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులు, హోంమంత్రి, టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, మీడియాను క్షమించాలని అడుగుతున్నా. ఇకపై అలాంటి తప్పు చేయను. కేసుల నుంచి విముక్తురాల్ని చేయాలని లోకేష్ అన్నను వేడుకుంటున్నా అని లేఖలో వేడుకుంది శ్రీరెడ్డి. లేఖ చివర్లో చిరంజీవి, నాగబాబు, షర్మిల, సునీతకు ఆమె క్షమాపణలు చెప్పింది. ఈ లెటర్ను ఎక్స్లో ప్లీజ్ అన్నా అడుక్కుంటున్నా, నన్ను కాపాడు అనే క్యాప్షన్తో పోస్ట్ చేసింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆమె మరో లేఖ విడుదల చేశారు. తన వీడియోలతో పార్టీకి నష్టం జరుగుతోందని, ఆ పాపం జగన్కు అంటొద్దనే ఉద్దేశంతో పార్టీకి, కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు శ్రీరెడ్డి వెల్లడించింది.